హీరోలు కోట్లు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని మాత్రమే అందరూ అనుకుంటారు. కానీ ఒక సినిమా కోసం వారు పడే కష్టం, ప్రాణాలకు తెగించి చేసే స్టంట్స్ వెనుక ఉన్న నొప్పి చాలా తక్కువ మందికే తెలుస్తుంది. రీసెంట్ గా పెద్ద సినిమాతో అలరించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. నొప్పి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ఆయనకు సోమవారం కోయంబత్తూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ సినిమా తీస్తున్నారంటే అందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద షూటింగ్ సమయంలో చరణ్ కు ఏకంగా 3 పెద్ద గాయాలయ్యాయట. కంటికి తగిలిన దెబ్బకు అప్పట్లోనే సర్జరీ చేయించుకున్నారు. కానీ చేతి మణికట్టుకు అయిన గాయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోకుండా నొప్పి తగ్గుతుందేమో అని షూటింగ్ కంటిన్యూ చేశారు. ఇక ప్రమోషన్లలో కూడా చేతికి కట్టుతోనే కనిపిస్తూ సినిమా పూర్తి చేయడానికి ప్రాణం పెట్టారు. సినిమా పూర్తయ్యాక కూడా మణికట్టు నొప్పి తీవ్రం అవ్వడంతో చరణ్ రీసెంట్ గా డాక్టర్లను సంప్రదించారు. వారు పరిశీలించి ఖచ్చితంగా సర్జరీ అవసరమని సూచించారు. దీంతో కోయంబత్తూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం చరణ్ కు ఈ సర్జరీ నిర్వహించనున్నారు. ఇక ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ మునుపటి ఎనర్జీతో సెట్స్ లోకి అడుగు పెట్టాలని అభిమానులు, నెటిజన్లు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. తన కొడుకు సర్జరీ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు చరణ్ భార్య ఉపాసన కూడా ఆయనకు తోడుగా కోయంబత్తూరు బయలుదేరారు. ఇక సర్జరీ సమయంలో ఆయనకు అండగా ఉండేందుకు కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండనున్నారు. చరణ్ ఆరోగ్యం గురించి, సర్జరీ పూర్తయ్యాక హెల్త్ అప్డేట్ గురించి మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సర్జరీ పూర్తి చేసుకుని రామ్ చరణ్ కోలుకోవడానికి కొంత సమయం పట్టనుంది. ఆయన తదుపరి ప్రాజెక్ట్ హ్యాట్రిక్ డైరెక్టర్ సుకుమార్ తో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ ప్రకటన వచ్చింది. అయితే చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. కష్టపడి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే క్రమంలో హీరోలు ఎదుర్కొనే ఇలాంటి శారీరక నొప్పులు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. పెద్ది కోసం గాయాన్ని కూడా లెక్క చేయకుండా నటించిన రామ్ చరణ్ ఈ సర్జరీ నుంచి త్వరగా కోలుకుని మరింత పవర్ఫుల్ గా తిరిగొచ్చి సుకుమార్ సినిమాతో మళ్లీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలని మనసారా ఆశిద్దాం.